అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ ఎప్పటిలానే తెల్లవారుజామునే నిద్ర లేచింది పర్ణిక. లేస్తూనే ఏదో అలజడి మనసులో. ఏంటో ఈరోజు కొత్తగా ఉందే అని అనుకుంటూ బెడ్ పై నుండి కాలు కింద మోపింది. రోజు తను తాకే నేలలో కూడా ఏదో తెలియని కొత్త స్పర్శ. ఈ విచిత్ర అనుభూతికి తనలో తానే మురిసిపోతూ ముందుకు కదిలింది పర్ణిక. తలుపులు తెరిచి బయటకు నడిచిన పర్ణికకు తనని తాకే చల్లగాలిలో కూడా ఏదో కొత్తదనం తోస్తుంది. ఏమిటి చిత్రం అనుకుంటూనే, అమ్మా ఈరోజు ఏమైనా విశేషమా అని అడిగింది అప్పుడే లేచి వస్తున్న అమ్మని. లేదమ్మా, ఏం అలా అడిగావు అంది అమ్మ. ఏం లేదులే అని బదులిచ్చి కదిలింది తన రోజు ప్రారంభించడానికి. వాకిట్లో కళ్ళాపి చల్లి ముగ్గు వేస్తుంది. తన తలను నిమిరే మంచు బిందువుల్లో ఏదో తెలియని పరవశం. ఏమైంది ఈవేళ, ఎదలో ఈ సందడేలా? మనసులో హమ్మింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంట్లో పనులు చూసుకుని స్నానం కానించి పూజకు సిద్ధమైంది. అన్నీ ఎప్పటిలాగే జరుగుతున్నా మనసులో ఇంకా ఏదో అలజడి. పూజ పూర్తి అయినా కదలకుండా అక్కడే అలా పూజ గదిలోనే ఉండిపోయింది పర్ణిక. తనకి ఎంతో ఇష్టమైన బాబాకి చెప్తుంది ఇలా, బాబా రోజులా లేదు ఈరోజు, ఏదో అలజడిగా ఉంది, ఏదైనా సరే మీరే చూసుకోవాలి అని తన భారాన్ని బాబాపై మోపి అక్కడి నుండి కదిలింది. ఏమైందే అలా ఉన్నావు అడిగింది అమ్మ. ఏం లేదమ్మా అని సమాధానం చెప్పి ఆలోచనలో మునిగింది. అలా ఆలోచిస్తూ కూర్చుంటే కాలేజీకి టైం అయిపోతుంది, త్వరగా రెడీ అవ్వమని అంటోంది అమ్మ. సరే అమ్మా అని చెప్పి బుక్స్ సర్ది పరాకులు అలాగే కూర్చుండిపోయింది ఏదో దీర్ఘాలోచనలో. ఇంతలో అమ్మ వచ్చి ఒక్క మొట్టికాయ వేసి, ఏంటే నీ వాలకం, ఏమైంది అసలు, అద్దంలో ముఖాన్ని చూసుకున్నావా, లేచి రెడీ అవ్వు అని కాస్త గట్టిగానే చెప్పింది. బాబోయ్, ఇంకా ఇలాగే ఉంటే అమ్మ వాతలు పెట్టినా పెడుతుంది అని లేచి కాలేజీకి ప్రిపేర్ అవుతుంది. అందరాల చంద్రవదనానికి అక్కర లేకున్నా ఫెయిర్ అండ్ లవ్లీ రాసింది. తన మోములో పూసిన కలువరేకులకి కాటుక దిద్దింది. తనను చూసే కళ్ళ దిష్టికి సవాలు ఒక నల్లని చుక్కని కనుబొమ్మల మధ్య ఉంచింది. నడుము కిందికి జారే కురులను అల్లి హెయిర్ బ్యాండ్ పెట్టింది. సంపెంగ రేకుల పెదవులకి చిరునవ్వు ఆభరణంగా అలంకరించి కదిలింది. అమ్మా వెళ్ళొస్తా అని బుక్స్ తీసుకుని బయలుదేరింది పర్ణిక. ఏమీ తినలేదేంటి తల్లి, అమ్మ ప్రేమగా అడుగుతున్నా. ఆకలి లేదమ్మా అంటూ బయటికి నడిచింది. వాకిట్లో నిల్చుని చెప్పులు వేసుకుంటూ మరొక్కసారి ద్వారంపై ఉన్న బాబా ఫోటో కేసి చూస్తూ మనసులో అనుకుంది, బాబా వెళ్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఏం జరిగినా నీదే పూచి అని కాస్త గట్టిగానే చెప్పి బయలుదేరింది. టైం 9 దాటుతున్నా, సూర్యకిరణాలు వెచ్చగా తాకుతున్నా, చిలిపిగా తనువును స్పృశించే మంచు బిందువులల్లరికి మనసులో ఏదో తెలియని ఆనందం, తనకే తెలియని పరవశంలో ముందుకు అడుగులు వేస్తోంది. వేగంగా వీచే గాలికి తన ముంగురులు కళ్ళకి అడ్డంగా పడుతుంటే తన సున్నితమైన చేతివేళ్లతో అందంగా సరిచేసుకుంటూ మనసులాగే వైపుకి తన చూపులు పయనించాయి. మంచు కిరణాలు తాకి మెరిసిపోతున్న బ్లాక్ కలర్ బైక్ మీద ఒక పక్కగా కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న అతడి వైపుకు వెళ్ళి ఆగాయి. అతడి గొంతు వింటూ ఎక్కడో విన్నట్టుందే అనే ఆలోచనలో పడింది పర్ణిక. అతని నవ్వుకు మైమర్చిపోయి వింటూ అలాగే నిలుచుండిపోయింది. ఎవరా అని కుతూహలంగా చూస్తుంటే పసుపు పూల కొమ్మలు నేలను తాకాలనే ఆరాటంలో పిల్లగాలితో ఆడుకుంటూ అతడి ముఖాన్ని కనిపించకుండా దాస్తున్నాయి. కాస్త నొచ్చుకున్న పర్ణిక మనసు, కాస్త కనిపించొచ్చుగా, ఏంటో అంత ఫోజు అనుకుంది మనసులో. అది తెలిసిందేమో అన్నట్టుగా అతడు కాల్ కట్ చేసి బైక్ దిగి తనకి ఎదురుగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. గాలికి ఊగే పూల కొమ్మల్ని పక్కకి తోసి ముందుకు కదిలిన అతన్ని చూసి బ్లూ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు, స్మైలింగ్ ఫేసు, ఒత్తైన జుట్టు, మాసిపోతాడేమో అన్నట్టు ఉన్న స్కిన్ కలరు, అందమైన నేత్రాలు, 6 అడుగుల అందం. అబ్బా, మోడర్న్ డ్రెస్లో ఉన్న శ్రీకృష్ణుడిలా ఉన్నాడబ్బా అనుకుంది. ఎప్పుడు ఏ అబ్బాయి వంక చూడని పర్ణిక ఈరోజు అతన్ని చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి చుట్టూ ఏం జరుగుతుందో గమనించనే లేదు. అతడు ఏదో తొందరలో ఉన్నట్టు ముందుకు కదిలి, అయ్యో మామగారు, ఈ వయసులో మీకు ఎందుకండి ఇవన్నీ, ఇంట్లో ఎవరూ లేరా, ఇటు ఇవ్వండి అని ఆమె చేతిలో నీళ్ళ బిందె అందుకుని పక్కనే ఉన్న ఆమె పూరె గుడిసెలో పెట్టాడు. రండి, మిమ్మల్ని కూడా దించేస్తా అని ఆమెను ఎత్తుకుని ఆ గుడిసె ముందు దించాడు. ఇదంతా చూస్తున్న పర్ణిక, పర్వాలేదు, మనిషే కాదు మనసు కూడా అందంగానే ఉంది అని అనుకుని పక్కున నవ్వేసింది. అంతే, ఆ నవ్వుకు టక్కున తిరిగి చూశాడు. అతడు అలా చూసేసరికి ఆ చూపులు చురకలై తాకి ఈ లోకంలోకి వచ్చింది పర్ణిక. అప్పటికి గాని తనకి అర్థం కాలేదు ఆ పెద్దావిడ తన కళ్ళ ముందే అవస్థలు పడుతున్నా తను చూడలేదని. కాస్త సిగ్గుగా అనిపించి తనని తానే తిట్టుకుంది.
చాచా, నేనేంటి ఇలా తయారయ్యాను? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బాబోయ్, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటూ పాదం కదిపినా మనసు మాత్రం మరోసారి తనని చూడాలని కోరుతుంది. దూరాన ఉన్న దూరం అవుతున్న అడుగుల శబ్దం వినిపిస్తుంది. బైక్ స్టార్ట్ చేశాడు. చూడలేదు కానీ మరొక్కసారి చూడాలనే తపన. మళ్ళీ కనిపిస్తాడో లేదో అనే ఆందోళన. ఏదో కోల్పోతున్న భావం, ఏదో తెలియని బాధ. ఏమవుతుంది నాకు అనుకుంటూనే భారంగా ముందుకు కదిలింది పర్ణిక. మనసులో అలజడి అంతకంతకు పెరిగిపోతోంది. ఏం జరుగుతోందో అర్థం కాక మళ్ళీ ఆలోచనలో మునిగిపోయింది. ఇంతలో వేగంగా వచ్చిన బైక్ తన చుట్టూ 2 రౌండ్స్ వేసి కాస్త దూరంలో ఎదురుగా వచ్చి ఆగింది. ఈడియట్, బుద్ధి లేదసలు. ఏ మగాళ్ళో ఏంటో, మినిమం కామన్ సెన్స్ ఉండదు. వీళ్ళ వేషాళ్ళు వీళ్ళు అని తిట్టుకుంటూ మళ్ళీ నడక ప్రారంభించింది. హలో అని ఒక గొంతు వినపడగానే ఆ పిలుపు వచ్చిన వైపు చూసింది. ఆశ్చర్యం. ఏంటి, తనేనా, నన్నేనా పిలిచింది అనుకుంటూ ప్రశ్నార్థకంగా చూసింది. దగ్గరగా వచ్చి ముఖానికి ఎదురుగా అటు ఇటు చేతులు ఊపి చలనం లేకపోవడంతో చిటిక వేశాడు. ఉలిక్కిపడి తేరుకొని హా అంది ఆశ్చర్యంగా. అటు నుంచి వినిపిస్తుంది ఒక స్వరం, కాస్త కటువుగానే. బుద్ధి ఉందా నీకు? పెద్దావిడ ఇబ్బంది పడుతుంటే సాయం చేయకపోయింది కాకుండా నేనేదో చేస్తుంటే నవ్వుతావా? అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? పైగా అలా గుడ్లు అప్పగించి చూస్తావా? అసలు ఆడపిల్లవేనా నువ్వు అని. నేనేదో నా మానాన నా పని చేసుకుంటుంటే ఏంటి అలా తినేసేలా చూస్తున్నావు? నేను చూడలేదు అనుకుంటున్నావా నువ్వు చూడ్డాన్ని? అసలే నా గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు నువ్వు ఇలా చూడడం తను చూసి నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోతే దానికి నువ్వే బాధ్యురాలివి, జాగ్రత్త అని కోపంగా అనేసి బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అతడు అలా అనేసరికి ఉడుకుమోతు తను ఆపుకోలేక కళ్ళల్లో జలజలా నీళ్లు వచ్చేశాయి. అతను కోప్పడిన దానికంటే ఎవరినో ఇష్టపడుతున్నాడు అనే బాధే ఎక్కువగా ఉంది పర్ణికకు. ఎంత చెప్పినా మనసు మాట వినడం లేదు. అలా ఏడుస్తూనే వెళ్తుంది. అలా 4 అడుగులు వేసిందో లేదో సడన్గా బైక్ వచ్చి ఆమె ముందు అంగుళం దూరంలో ఆగింది. ఉలిక్కిపడి చూసిన పర్ణిక ఏడుపు ఆపకుండానే, క్షమించండి, నేను చూడడం తప్పే, ఇంకెప్పుడు అలా చూడను, మిమ్మల్నే కాదు ఎవరినీ చూడను. మీ గర్ల్ ఫ్రెండ్ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, తనని కూడా వెళ్ళి క్షమాపణ అడుగుతాను, మీరేం భయపడక్కర్లేదు అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. ఆ మాటలకు అతడికి నవ్వొచ్చినా ఆపుకుని, ఏంటి క్షమాపణ చెప్తావా? నువ్వు చెప్తే తను నమ్మేస్తుందా? అయినా ఏమని చెప్తావు? నన్ను నువ్వు చూడలేదనా, లేక నేనెవరో నీకు తెలియదనా? ఏమని చెప్తావు అన్నాడు కాస్త గంభీరంగా. ఆ మాటలకి ఇంకా దుఃఖం పొంగుకొస్తూ ఉండడంతో, ఎందుకండి అంత కోపం? ఇప్పుడు నేనేమన్నాను? సరేలేండి, నేనేం చెప్పను, నేనేం చూడను, తప్పంతా నాదే, పొద్దున లేచి ఎవరి ముఖం చూశానో ఏంటో అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో పర్ణికకి నోట మాట రాలేదు. అతని గొంతు వినేసరికి, ఐ లవ్ యూ. ఆ మాట వినేసరికి పర్ణిక షాక్ అయి మాటలు మరిచి చూస్తూ ఉండిపోయింది. ఇంకా నా మీద కోపం తగ్గలేదు ఇతడికి, ఇంకా టెస్ట్ చేస్తున్నాడు నన్ను. దానికి ఈ మాటే దొరికిందా ఇతగాడికి అని మనసులోనే కోప్పడుతూ ముఖం తిప్పుకొని పక్కకు జరిగింది. అక్కడి నుంచి వెళ్ళడానికి. వెళ్ళనీయకుండా చెయ్యి అడ్డం పెట్టాడు అతడు. అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది పర్ణిక. మళ్ళీ చెప్పాడు ఐ లవ్ యూ అని, ఇప్పుడు గులాబీ ముందుంచి మరీ. నేను నీకోసమే వచ్చాను, నిజం అన్నాడు. నమ్మనట్టు చూసింది పర్ణిక. కానీ తనకి తెలుస్తుంది మనసులో అలజడి. ఆ మాటకి ఆగింది. నిజమేనే తల్లి, నన్ను నమ్మవే, నీ కోసం 2 years నుంచి తిరుగుతున్నా. ఈరోజు డేర్ చేసి నీ ముందుకు వచ్చా. ఎలా మొదలు పెట్టాలో తెలియక సరదాగా ఆట పట్టిద్దామని ఇలా ట్రై చేశా అని దీనంగా చెప్తున్నాడు. నేను చెప్పడానికి భయపడుతుంటే నా ఫ్రెండ్ ధైర్యం చెప్పి పంపాడు. ఇందాక వాడితోనే మాట్లాడుతున్నా ఫోన్లో. ఇంతలో ఆ పెద్దావిడ అలా అయిపోయింది. నేను నీ కోసం వస్తే నువ్వే నన్ను చూస్తున్నావని తెలిసేసరికి హార్ట్ బీట్ పెరిగిపోయింది. నాకేం చేయాలో అర్థం కాక నీతో మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయా. ఫ్రెండ్ కాల్ చేశాడు, చెప్పావా అని. లేదు అన్నా. సరే చెప్పకు, నేనే వెళ్ళి చెప్తా అన్నాడు. వద్దు వద్దు, నేనే చెప్తా. ఫస్ట్ ఫీల్ నేను మిస్ కాలేను అని చెప్పి నీ దగ్గరికి వచ్చాను. కానీ కాస్త భయంతో ఏదో చెప్పబోయి ఇంకేదో అనేసా. నిజం పడిని నమ్మవా ప్లీజ్ అని ప్రాధేయపడుతున్నాడు. ఇంకా నమ్మలేని మనసు అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. కాస్త ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసి తన ముఖాన్ని అతని చేతుల్లోకి తీసుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టమే, అర్థం చేసుకో, నా కళ్ళల్లో నీ మీద ఉన్న ప్రేమ కనిపించడం లేదా? ఒకసారి
నా కళ్ళలోకి చూడే అని ప్రేమగా అడిగేసరికి పర్ణిక కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఈసారి బాధ కాదు, ఆనంద బాష్పాలు. ఇంత ప్రేమ తనకే సొంతం అనే భావంలో ఆనంద పారవస్యంతో అతడినే చూస్తూ ఉండిపోయింది. అతడి కళ్ళల్లో ప్రేమ బాణాలు తన మనసుని సూటిగా తాకాయి. ఆ బాధ ఎంత హాయిగా ఉందంటే అక్కడికక్కడే నిలువెల్లా కరిగిపోయేలా మనసంతా తేలికై చిన్న నవ్వు విరిసింది పర్ణిక పెదాలలో. ఆ నవ్వు చూసి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆగలేక తన ప్రేమని ఇక దాచలేక పర్ణికను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఆ వెచ్చని కౌగిలికి కరిగిపోయి అలా ఒదిగిపోయింది పర్ణిక. వేగంగా చల్లగాలి తగలడంతో ఈ ప్రపంచంలోకి వచ్చారు ఇద్దరు. కాస్త దూరంగా జరిగి నిల్చున్నారు. అతడు, పర్ణి, ఇన్ని రోజులుగా నీ వెంట తిరుగుతున్నా కదా, ఒక్కసారి కూడా నీకు తెలియలేదా నా గురించి? రోజు ఆ గోడ వెనుక, ఆ చెట్ల వెనుక నుండి నిన్ను చూస్తూనే ఉన్నా. ఒక్కరోజు కూడా నన్ను నువ్వు చూడలేదా? పర్ణిక సిగ్గుపడుతూ కళ్ళు నేలని చూస్తూ ఉంటే చెప్పింది. అప్పుడప్పుడు అనిపించేది ఎవరో నన్ను చూస్తున్నారు అని. ఆ చూపుల వేడి నన్ను తాకేది. వెంటనే వెనక్కి తిరిగి చూసేదాన్ని. కానీ అక్కడ చాలామంది ఉండేసరికి ఏమీ అర్థం కాక తిరిగి వెళ్ళిపోయేదాన్ని అని. అమ్మయ్యా, అయితే నా ప్రేమ నిన్ను ముందుగానే చేరిందన్నమాట. సంతోషం. అయితే మరీ అని ఆగాడు. ఏం చెప్తాడో అని కుతూహలంగా వింటుంది పర్ణిక. నెమ్మదిగా చిలిపిగా అడిగాడు, నచ్చానా అని. ఆ మాటకి చిన్నగా తలపైకెత్తి ఓరచూపు చూస్తూ అంది సిగ్గుపడుతూ, చిన్నగా నవ్వుతూ. మరి అయితే పెళ్లి చేసుకుందామా అడిగాడు. ఆ మాటకి షాక్ అయ్యి, అప్పుడేనా అంది. ఇప్పుడే. నేను బ్యాంక్ ఎంప్లాయ్, శాలరీ బాగానే వస్తుంది, ఇల్లు ఉంది, పెళ్లి వయసు కూడా ఉంది. మా ఇంట్లో అమ్మ నేను అంతే. నాన్న చనిపోయారు. ఇప్పుడు వస్తే నువ్వు. ఇదే నా ఫ్యామిలీ. మరేంటి, వస్తావా అడిగాడు ఆశతో కూడిన ప్రేమతో. పర్ణిక ఆలోచనలో పడింది. ఇంట్లో చెప్పి అప్పుడు అంటున్న పర్ణికతో, మీ ఇంట్లో ఒప్పుకుంటారా అన్నాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది. పోనీ ఒప్పించగలననే నమ్మకం ఉందా? ఉంది అంటే చెప్పు, నేను వెయిట్ చేస్తాను. బట్ చెప్పాక నిన్ను నా నుండి దూరం చేస్తే మాత్రం నేను బతకలేను పర్ణి అని కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు. లేదు, ఒప్పుకోరు. నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. కానీ ఏదైనా ప్రాబ్లం అయితే అడిగింది పర్ణిక. అన్నీ నేను చూసుకుంటా. నువ్వు నా దానివి అయినప్పుడు నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా పర్ణి? అయినా నువ్వేం పెద్దగా కష్టపడకు తల్లి, హ్యాపీగా చదువుకో. అన్నీ నేను చూసుకుంటా. బట్ నాతో ఉండు చాలు అన్నాడు. కాసేపు ఆలోచించి సరే అంది పర్ణిక. ఏంటి, నిజమేనా? నమ్మలేకపోతున్నా. ఇంత త్వరగా నా ప్రేమ నాకు చెరువు అవుతుంది అనుకోలేదు అంటూ ఉబ్బు తబ్బిబ్బవుతూ సరే రా అని పర్ణిక చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు. అలా తన వెంట నడిచే పర్ణిక, జీవితాంతం నీతో ఇలాగే నడవాలని ఉంది. ఈ క్షణం శాశ్వతం చేస్తావా అని మనసులోనే అనుకుంటూ తన వెంట అడుగులేస్తుంది. దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి అక్కడి పూజారి గారికి చెప్పి అర్చన చేయించుకుని అప్పటికే తనతో పాటు తీసుకొచ్చిన తాళి తీసుకుని ఆ రాముడి సాక్షిగా పర్ణిక మెడలో 3 ముళ్ళు వేశాడు. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఎంతో విలువైనదిగా భావించే వివాహ బంధం ఇలా అనుకోని విధంగా ముడిపడిందని ఆశ్చర్యంతోనూ, ఇంతగా ప్రేమించే వ్యక్తిని భర్తగా పొందినందుకు ఆనందంతోనూ పర్ణిక మనసు పొంగిపోతూ తన సొంతం, తన ప్రేమకి ప్రతిరూపమైన తన భర్త గుండెల మీద వాలిపోయింది. పర్ణిక పాపిట్లో సింధూరం దిద్దుతూ మురిసిపోతున్నాడు అతను. పర్ణి ఆ పిలుపుకి తల ఎత్తి అయినా చూడకుండా కాసేపు ఎడబాటు కూడా భరించలేనిదే అంటుంది నెమ్మదిగా. నా పేరు తెలుసా నీకు అడిగాడతను. తెలీదు అంది చిన్నగా నవ్వుకుని. నా పేరు ఈశ్వర్ అన్నాడు. ఈశ్వర్ అంది పర్ణిక. చెప్పు పర్ణి అని అన్నాడు. ఐ లవ్ యూ అంది తన కళ్ళలోకి మురిపంగా చూస్తూ. పర్ణిక స్వరంలో ఆ మాట వినపడేసరికి ఆనందం ఎక్కువై ప్రేమగా తనని కౌగిలిలో బంధించాడు. ఆ ప్రేమకి ముగ్ధురాలై రెప్పలు వాల్చి ఇంకా ప్రేమగా అతని కౌగిలిలో ఒదిగిపోయి తన్మయత్వంలో ఉండగా పర్ణిక గట్టిగా వినిపించిందో అరుపు. ఆ పిలుపుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఏమీ కనిపించలేదు పర్ణికకి. ఏమైంది? నేను ఎక్కడున్నాను? ఈశ్వర్ ఈశ్వర్ పిలుస్తుంది పర్ణిక. పిలుస్తున్నా అనుకుంటుంది. కానీ తన గొంతు పెగలడం లేదు. ఏమైందో అర్థం కావడం లేదు తనకి. ఒక్కసారిగా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఈశ్వర్ ఏమైపోయాడో అని బాధ పెరిగిపోతుంది. కాసేపట్లో డిమ్ లైట్ వెలిగింది. చుట్టూ చూసుకుంది. ఏమీ అర్థం కాక మరోసారి తేరిపారా చూసుకుంది. అప్పుడు అర్థమైంది పర్ణికకు.
తను తన బెడ్ పైనే పడుకుని ఉందని. నెమ్మదిగా తేరుకొని పైకి లేచి కూర్చుని ఊపిరి పీల్చుకుంది. బెడ్ పై నుండి కిందకి దిగి లైట్ ఆన్ చేసి చూసింది. చెల్లి తమ్ముడు ఆదమర్చి నిద్రపోతున్నారు. భగవంతుడా, ఏంటి ఇది కల? నేనేనా ప్రేమమాయలో పడిపోయానా? అమ్మో, అది నిజమైతే నా చెల్లెలు తమ్ముడు భవిష్యత్తు ఏంటి? నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఏ ఆడపిల్ల అలాంటి పొరపాటు పని చేయకూడదు, తన వాళ్ళని బాధ పెట్టకూడదు అని అనుకుంటూ మనసుకి నచ్చింది అయినా ఈ కల కలలాగానే మిగిలిపోవాలి, ఎప్పటికీ నిజం కాకూడదు అని బాబాకి నమస్కరించుకుని అంతా మంచే జరగాలని కోరుకుంటూ తన రోజు ప్రారంభించడానికి కదిలింది. అతడి ప్రేమ నిజ జీవితంలో అందరి అంగీకారంతో తను పొందాలని మనసారా కోరుకుంటూ. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.